రీసెంట్ గా మనం వందే మాతరంది 150th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్నాం. అయితే ఇప్పుడు ఇది పాజిటివ్ సెలబ్రేషన్ కాకుండా కాంట్రవర్సీని అండ్ డిబేట్ ని స్పార్క్ చేస్తుంది. ఈ ఇష్యూ ఏంటో తెలుసుకుందాం. హలో ఆఫీసర్స్, వెల్కమ్ టు ప్రేరణ ఐసిఎస్. పార్లమెంట్ లో 150th ఇయర్ ఆఫ్ వందే మాతరం ని మార్క్ చేయడానికి 10 hour డిస్కషన్ కండక్ట్ చేస్తున్నారు. దీనివల్ల పాత ఆర్గ్యుమెంట్స్ అండ్ డిబేట్స్ అన్ని రివైవ్ అవుతున్నాయి. వందే మాతరంకి ఉన్న రిలీజియస్ రెఫరెన్సెస్, ముస్లిం ఆబ్జెక్షన్స్ అండ్ నెహ్రూ డెసిషన్ టు మేక్ ఇట్ అ నేషనల్ సాంగ్ రాదర్ దన్ నేషనల్ యాంథమ్, ఇవి అన్ని రీసర్ఫేస్ అయ్యాయి ఇప్పుడు మళ్ళీ. లెట్ us అండర్స్టాండ్ ఆల్ దీస్ ఇన్ సింపుల్ టర్మ్స్. ఇష్యూ ఏంటంటే 1937లో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్ లో వందే మాతరం ని నేషనల్ యాంథమ్ గా రిజెక్ట్ చేస్తూ జనగణమనని అప్రూవ్ చేశారు అండ్ కొన్ని లైన్స్ ఆఫ్ వందే మాతరం సాంగ్ ని డిలీట్ చేశారు. ఇది అంతా ముస్లిం లీగ్ కొన్ని లైన్స్ ని అపోజ్ చేయడం వల్ల జరిగింది అనేది ఇప్పుడు డిబేట్. ఆ లైన్స్ లో మన ఇండియాని హిందూ గాడెసెస్ అయిన దుర్గాదేవితో అండ్ లక్ష్మీదేవితో కంపేర్ చేశారు. అయితే ఇస్లాం ప్రకారం ఒక దేశాన్ని దేవిలాగా పూజించడం లేదా దేవతలాగా చూడడం తప్పు. ఇస్లాంలో తాహిద్ అంటే ఒక్కరే దేవుడు, దట్ ఈజ్ అల్లా అని వాళ్ళ నమ్మకం. దానికి అగెయిన్స్ట్ గా ఏదైనా వస్తువును దేవుడిగా ఒప్పుకోవడం స్ట్రిక్ట్ గా వాళ్ళ రిలీజియన్ అలౌ చేయదు. ఈ కాన్ఫ్లిక్ట్ ని రెడ్యూస్ చేయడానికి కాంగ్రెస్ ఫస్ట్ 2 లైన్స్ ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తూ మిగతా లైన్స్ ని అఫీషియల్ యూస్ కి వాడకుండా డిలీట్ చేశారు. ఇండిపెండెన్స్ తర్వాత మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో జనగణమనని నేషనల్ యాంథమ్ గా అండ్ వందే మాతరం ని నేషనల్ సాంగ్ గా డిక్లేర్ చేశారు.